చిలుకగా మారి చిక్కులలో పడిన విక్రమాదిత్యుడు. ఉజ్జయిని నగరమున విజయుడు అను ఒక కంసాలి ఉండెను. అతడు విక్రమాదిత్యునితో మంచి స్నేహం కలిగి ఉండెను. విజయుడు తనకు తెలిసిన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను విక్రమాదిత్యునికి ఉపదేశించెను. అందుకు ప్రత్యుపకారముగా విక్రమాదిత్యుడు తనకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్యను విజయునికి నేర్పెను. విక్రమాదిత్యుడు ఎక్కువ కాలం విజయునితో గడుపుచుండెడివాడు. ఆయన అట్లుండుట బట్టికి ఎంత మాత్రము కిట్టకుండెను. విజయుడు నమ్మదగిన వ్యక్తి కాడని బట్టి అభిప్రాయము. అందుచే బట్టి విజయునితో ఎక్కువ స్నేహం కలిగి ఉండవద్దని విక్రమార్కునితో అనేకసార్లు చెప్పినాడు. కానీ విక్రమాదిత్యుడు అతని స్నేహము విడవకుండెను. బట్టి రాజునేమియో అనలేక విజయుని ప్రవర్తనను ఒక కంట కనిపెట్టుచుండెను. ఇట్లు జరుగుచుండగా ఒకసారి విక్రమాదిత్యుడు బట్టిని తీసుకుని పోకుండా 6 మాసములు అడవులలో సంచరించి వచ్చుటకు పోయెను. విక్రమాదిత్యుడు ఒంటరిగా అడవికి పోయిన సంగతి విని విజయుడు ఏదో పనిపై పరదేశమునకు పోవుచున్నట్లు ఇతరులకు చెప్పి విక్రమార్కుణ్ణి అనుసరించి అడవులకు పోయెను. అతడిని చూచి రాజు ఆనందించి, మిత్రమా, చాలా దినములకు కనబడితివి, క్షేమముగా ఉన్నావా? మంచి సమయంలో వచ్చితివి. నీ వలన నాకు మంచిగా కాలక్షేపం కాగలదు అని కౌగలించుకొనెను. తరువాత వారు కొంత దూరం పోయి వేటాడి అలసిపోయిరి. అప్పుడు వారు ఒక చెరువు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకొండ్రి. గట్టుపైనున్న ఒక చెట్టు నీడన కొంతసేపు విశ్రమించదలచి విక్రమార్కుడు విజయుని తొడపై తలనుంచుకొని పరుండెను. కానీ రాజునకు నిద్ర పట్టలేదు. అచ్చటికి సమీపమున ఉన్న చెట్టు కొమ్మపై ఒక గూడు ఉండెను. అందు 2 చిలుకలు నివసించుచుండెను. ఒకటి మగచిలుక, రెండవది ఆడుది. అందు మగచిలుక ఏదో వ్యాధితో బాధపడి అప్పుడే మరణించెను. అప్పుడు ఆడుచిలుక మగచిలుకపై పడి ఏడ్చుచుండెను. ఆ దృశ్యమును విక్రమాదిత్యుడు చూసి చాలా జాలిపడెను. ఆడుచిలుక దుఃఖము తీర్చవలనని నిశ్చయించుకొని కంసాలవాడి తొడపై పరుండినట్లుండి మంత్రధ్యానము చేసి తనకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్యను అనుసరించి తన జీవము ఆ మగచిలుక శరీరంలో ప్రవేశపెట్టెను. ఆడుచిలుక తన భర్త బ్రతికినందుకు ఎంతో ఆనందించి కలిసిమెలిసి కాలం గడుపుచుండెను. విజయుని తొడపై తలపెట్టుకొని ఇది అంతయు విజయుడు గమనించెను. అతడు రాజును మోసగించుటకు ఇంతకంటే మంచి సమయం దొరకదని నిశ్చయించుకొని రాజు వద్ద నేర్చుకున్న పరకాయ ప్రవేశ విద్య ప్రయోగించి తన జీవమును విక్రమాదిత్యుని దేహమున ప్రవేశపెట్టెను. వెంటనే తన శరీరమును కాల్చి బూడిద చేసి అచ్చటి నుండి రాజు శరీరముతో ఉజ్జయినికి పోయి విక్రమాదిత్యుని దేహమునున్న కంసాలి ఉజ్జయిని నగరమున సమీపించి కోటలోనికి కేగువారితో నేను నగరమునకు వచ్చినట్లు బట్టికి తెలియజేయుడని చెప్పగా వారు వేగముగా పోయి ఆ సంగతి బట్టికి తెలిపిరి. ఆ వార్త విని బట్టి ఎంతో ఆశ్చర్యపడెను. 6 మాసములు పూర్తి కాకుండా రాజు అరణ్యవాసం ముగించి ఎన్నడూనూ తిరిగి రాలేదు. ఇప్పుడు వచ్చినవాడు నా సోదరుడగు విక్రమాదిత్యుడే ఉండడు, ఇందేదో మోసము ఇమిడి ఉన్నది అని కొంతసేపు ఆలోచించి ఒక రాజభటుని పిలిచి విజయుడని కంసాలి నగరమందు ఉన్నాడో లేడో తెలుసుకుని రమ్మని పంపెను. రాజభటుడు తిరిగి వచ్చి మహారాజు గారు నగరము విడిచి అడవులకు వెళ్ళిన మరునాడే విజయుడు ఊరు విడిచి వెళ్ళినట్లు తెలిసినదని చెప్పాను. బట్టి ఆ సంగతి తెలుసుకుని ఏదో మోసము జరిగినదని నిశ్చయించుకొని వెంటనే చతురంగ బలములతో నగరము వెలుపల ఉన్న కపట విక్రమాదిత్యుని వద్దకు వెళ్ళి ఘనస్వాగతం ఇచ్చి ఏనుగుపై కూర్చుండబెట్టి నగరములోనికి తోడుకొని పోయాను. విజయుడు తనను ఎవరూ అనుమానించలేదని భావించి లోపల ఎంతో ఆనందించుచుండెను. బట్టి లోనికి ప్రవేశించిన రాజును దర్బారుకు తీసుకుని పోవాలని ప్రయత్నించుచుండగా కపట విక్రమాదిత్యుడు బట్టి నేను చాలా అలసి ఉన్నాను, నేడు అంతఃపురమున విశ్రాంతి తీసుకుని రేపు దర్బారు పనులు చక్కబెట్టదలిచితిని అనగా బట్టి అట్లే కానిండని అతనిని కోటలోనికి తీసుకుని పోయెను. పిమ్మట ఆయనను రాజుండు భవనముకు పంపి జాగ్రత్తగా సేవలు చేయుచుండుడని భటులకు ఆజ్ఞాపించి వెలుపలికి వచ్చి తన ఆంతరంగిక సేవకులను పిలిచి విజయుడు చేసిన మోసము తెలిపి జాగ్రత్తగా గమనించుచుండుడని తెలిపెను. తరువాత ఒక చేటిని పిలిచి నీవు అంతఃపురమునకేగి నా మాటగా రాణులందరికీ ఈ సంగతి చెప్పుము.
ఎవరో మన రాజును మోసం చేసి రాజు శరీరమున ప్రవేశించి వచ్చినాడు. ఆయన నివాసమునకెవరునూ పోవద్దు. ఒకవేళ సైనాగారమునకు రమ్మని పిలిపించినా మేమిప్పుడు గౌరీ వ్రతము పట్టి ఉన్నామన్న సంగతి మీకు తెలిసినదే. మీ వద్దకు వచ్చిన వ్రతభంగమవుగును. అట్లయినా మనకేగాక దేశమంతటకు అరిష్టము కలుగును. వ్రతమిక 3 నెలలకు పూర్తి కాగలదు. అప్పుడు మీ వద్దకు వచ్చి మీ కోరిక తీర్చగలము అని కబురు పంపుడు. మీరు మీ గృహములను విడిచి పోవద్దు. అటుపైన చేయవలసిన పనులను మీకు కబురు పంపించుదును అని చెప్పుము అని వారిని జాగ్రత్తగా కనిపెట్టి చూచుచుండుము అని ఆజ్ఞాపించెను. వెంటనే ఆ చీటి అంతఃపురంలోనున్న రాణులందరికీ ఆ సంగతులు చెప్పి వారందరూ మెలకుగా ఉండునట్లు చేసెను. మరికొంతసేపైన తరువాత కపట విక్రమార్కుడు తన రాణులందరినీ రమ్మని కబురు చేయగా వారందరూ బట్టి కబురు పంపినట్లు వ్రతము పూర్తి కాగానే వచ్చుదమని చెప్పి పంపిరి. అంతటా ఆ కపట విక్రమాదిత్యుడు ఆగ్రహం పొంది బట్టిని పిలిపించి రాణుల వద్దకు పోయి తీసుకుని రమ్మని చెప్పగా బట్టి ఆశ్చర్యపడుచున్నట్లు నటించుచు, అన్నా, ఎన్నడూ లేనిది మీరిట్లు రాణులను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించుచున్నారేమి? వారేమైనా నేరము చేసినారా అని అడుగగా, కాదు కాదు, నేను నగరమునకు తిరిగి వచ్చినాను కదా, వారిని మామూలు ప్రకారము నా సైనాగారమునకు రమ్మని కబురు చేసిని. దానికి వారు వ్రతమేదో చేయుచున్నామని, ఆ వ్రతము ఇక 3 మాసములలో పూర్తి అగునని, వ్రతము పూర్తి కాగానే వచ్చుదామని చెప్పి పంపినారు. కనుక వారికి నచ్చజెప్పి నా సైనాగృహమునకు వచ్చినట్లు చేయము అనగా బట్టి, రాజా, మీ మాటలు చిత్రముగా ఉన్నవి, చేతలు కూడా చిత్రముగానే ఉన్నవి. మీరు 6 నెలలు అడవులలో సంచరించి వచ్చుచున్న సమయమున వారు వ్రతము ప్రారంభించి మీరు తిరిగి వచ్చినాటికి వారు వ్రతం పూర్తి చేయుచున్నారు. మీరు ఈసారి 3 మాసములైనను పూర్తి కాకముందే నగరమునకు తిరిగి వచ్చినారు. కారణమేమో తెలియదు. వారు మధ్యలో వ్రతము విరమించుట మనకు గాని దేశ ప్రజలకు గాని శ్రేయస్సు కాదు. బాగుగా ఆలోచించి ఏం చేయమందరో చెప్పుము, అట్లే చేసదను అనెను. బట్టి మాటలు విని కపట విక్రమాదిత్యుడు రాణులను పంపమని పట్టుబట్టిన బట్టి అనుమానపడుటకు కారణమగునని, తన గుట్టు బట్టబయలగునని భయపడి, సరే, వ్రతం పూర్తయిన తర్వాతనే రమ్మని కబురు చేయము, ఇంతలో వచ్చిన తొందర ఏమీ లేదని చెప్పుము అనెను. బట్టి అట్లే చేసేదను అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాను. బట్టి క్రమముగా కపట విక్రమాదిత్యుని ప్రవర్తన జాగ్రత్తగా గమనించి అతడు తన అన్నయ్యగు విక్రమాదిత్యుని శరీరము కలిగి ఉన్న మరి ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి విజయుడే అయి ఉండవచ్చునని నిశ్చయించుకునెను. అసలు విక్రమాదిత్యుని జీవము ఏమైనదో తెలియక చింతాక్రాంతుడయ్యెను. ఆయన జాడ తెలుసుకొనుటకు నలుదిక్కులకు గూఢాచారులను పంపెను. అప్పుడప్పుడు తాను కూడా కొన్ని ప్రాంతములకు పోయి వెదకి వచ్చుచుండెను. ఇట్లు జరుగుచుండగా అడవిలో చిలకయందు ప్రవేశించిన విక్రమాదిత్యుడు పెంటి చిలుకతో విహరించుచు దానికి ఆనందము కలిగించుచు కాలక్రమమున తన్ను తాను మరిచిపోయెను. చిలుక రూపమున ఉండి అనేక అద్భుత కార్యములు చేయుచుండగా ఆ అడవిలోనున్న వేలాది చిలుకలు అతనిని తమ రాజుగా ఎన్నుకొని ఆ చిలుక చెప్పినట్లు చేయసాగినవి. ఆ చిలుకలన్నిటితో కలిపి చిలుక రూపమునున్న విక్రమాదిత్యుడు అడవిలో ఆనందముగా కాలం గడుపుచుండెను. ఇట్లు జరుగుచుండగా ఒకనాడు ఆ ప్రాంతమునకు బోయేవాడు ఒకడు వచ్చెను. అతడు వేలాదిగా ఉన్న చిలుకలను చూచి చాలా సంతోషించి వాటినన్నిటినీ పట్టుకొనవలనని తలచెను. అట్టి తలంపుతో అతడు తన వద్దనున్న వలను చెట్టు చుట్టూ పన్ని అందుకొన్ని ఆహార పదార్థములు వేసి దూరముగా వెళ్ళి ఒక చెట్టు చాటును నక్కి ఉండెను. కొంతసేపైన తరువాత ఆ చిలుకలన్నీ ఆడుతూ పాడుతూ మైమరిచి వలలో వేటగాడు పెట్టిన ఆహార పదార్థములను భుజించవలనను ఆశతో పోయి వలయందు చిక్కుకొన్నవి. ఆ చిలుకలతో పాటు చిలుకల రాజైన విక్రమార్కుడు కూడా వలలో చిక్కుపడినాడు. వలలో చిక్కుకున్న చిలుకలన్నీ మొత్తము 1000 సరిగా ఉన్నవి. వాటిని చూచి వేటగాడితో ఆనందముగా అచ్చటికి వచ్చుచుండెను. అతనిని చూచి చిలుకలు మిక్కిలి భయపడి ఏడవసాగినవి. విక్రమాదిత్యుడు ఆ చిలుకలను చూచి జాలిపడి, మిత్రులారా, విచారించి లాభము లేదు, నేను ఒక ఉపాయము చెప్పదను.
అట్లు చేసిన మనకు కలిగిన ఆపదను తప్పించుకొనవచ్చునని తోచుచున్నది. అది ఏమనగా, మనమందరము ఊపిరిలు బిగబెట్టి కదలక మెదలక చచ్చినట్లు పడి ఉందుము. వాడు మనల్ని చూచి చచ్చిన చిలుకల వలన మనకు కలుగు లాభమేమిటని తలచి వల నుండి తీసి కింద పడివేయును. వాడట్లా అన్ని చిలుకలను పడవేసిన తరువాత అందరము ఒక్కసారిగా ఎగిరిపోవలను అని చెప్పాను. చిలుకలు అన్నీ మీరు చెప్పినట్లే చేసదము అని ఊపిరిలు బిగబెట్టి మెడలు వేలవేసి పడి ఉన్నవి. ఇట్లున్న సమయమున వేటగాడు అచ్చటికి వచ్చి చచ్చినట్లు పడి ఉన్న చిలుకలను చూసి, ఇదేమి చిత్రము, చిలుకలన్నీ చచ్చి ఉన్నవి. ఎంతో ఆశపడిన నాకు నిరాశ దక్కినది. ఈ చచ్చిన చిలుకలను నేనేమి చేసుకుందును అనుకుని ఒక్కొక్క చిలుకను తీసి పరీక్షించి ఇది చచ్చినది అనుచు క్రింద పడవేయసాగినాడు. ఇట్లా అతడు 999 చిలుకలను వల నుండి తీసి బయటికి వేసినట్లు చిలుకలు లెక్క పెట్టినవి. మరి ఒక్క చిలుక మాత్రము ఉండిపోయినది. అది చిలుక రూపమునున్న విక్రమాదిత్య మహారాజు. అన్నిటినీ తీసివేసిన తరువాత వేటగాడు ఆ చిలుకను తీయబోచుండగా అతని మొలయందున్న కత్తి జారి క్రింద పడినది. దాని చప్పుడు విని చచ్చినట్లు పడి ఉన్న చిలుకలు మొత్తం 1000 చిలుకలను వేటగాడు క్రింద పడివేసినాడు అనుకుని రివ్వుమని పైకి ఎగిరిపోయినవి. విక్రమాదిత్యుని జీవము గల చిలుక మాత్రము అతని చేతిలో ఉన్నది. చిలుకలన్నీ ఎగిరిపోవటను చూచి వాడు ఆగ్రహమున ఆశ్చర్యమును పొందినాడు. ఈ చిలుకలు నన్నెంత మోసగించినవి, అవి చేసిన మోసమునకు దీని మెడ నులిమి చంపినంత వరకు నా కోపము తీరదు అని మిగిలిన చిలుక మెడ నులిమి చంపుటకు సిద్ధపడుచుండగా చిలుక రూపమునున్న విక్రమాదిత్యుడు, ఓయి, ఆ చిలుకలు పారిపోయినందుకు విచారించకము. అవి అడవి చిలుకలు. వాటి వలన నీకు కలుగు లాభము అంతగా ఉండదు. వాటినన్నిటినీ అమ్ముట వలన నీకు 5-6 వరహాల కంటే ఎక్కువ రావు. నేను నీకు 1000 వరహాలు వచ్చినట్లు చేయుదును. నన్ను చంపకము అని చెప్పుచుండగా బోయివాడు ఆశ్చర్యపడి చిలుకను అట్లే చూచుచుండెను. తరువాత ఆ చిలుక మరలా ఇట్లు చెప్పెను, నీవు నన్ను ఏదైనా పట్టణమునకు తీసుకుని పోయి ధనవంతులకు చూపించుము. వారు నిన్ను వెల ఎంతని అడుగుదురు. అప్పుడు నీవు, ఈ చిలుక సామాన్యమైనది కాదు, చక్కగా మాట్లాడగలదు, అవసరమైనచో తగు సలహాలు కూడా ఇవ్వగలదని చెప్పుము. వారు కొనుటకు సందేహించిన నేను నచ్చజెప్పి 1000 వరహాలకు కొనున్నట్లు చేయుదును అని చెప్పాను. చిలుక చెప్పిన మాటలు విని బోయువాడు, దీనిని చంపుట వలన కలుగు లాభమేమి, పాపము మాత్రం లభించును. ఇది చెప్పినట్లు చేయటం వలన కొంతైనా లాభము కలగవచ్చుననుకొని చిలుకను చంపక ఒక పట్టణముకు తీసుకుని పోయెను. అచ్చట ధనవంతులు నివసించుచుండు వీధులలో తిరుగుచు, రామచిలక, అందమైన రామచిలక, మాట్లాడే రామచిలక, మహా మంచి రామచిలక అని కేకలు వేస్తున్నాడు. అనేక మంది స్త్రీ పురుషులు అతని కేకలు విని ఇండ్ల నుండి బయటికి వచ్చి, ఈ చిలక మాట్లాడుతుందా, దీని ఖరీదెంత అని అడుగసాగినారు. అతడు వారికి ఆ చిలుక విలువ 1000 వరహాలు అని చెప్పక, అబ్బా అంతవెలా అంటూ వెనుకకు పోసాగినారు. వేటగాడు వీధులన్నీ తిరిగి ఎంతో అలసిపోయినాడు. ₹2 అమ్ముడుపోయే చిలుకను 1000 వరహాలకు ఎవరు కొంటారు? చిలుక నన్ను మోసగించడానికే అలా చెప్పమని ఉంటుందని భావించి నిరాశపడ్డాడు. చిలుకను కోపంగా చూడసాగాడు. చిలుక అతనిని చూచి, ఓయి, నిరాశపడకు, నీవు చెప్పిన వెలకు అమ్ముడుపోయేలా చూస్తాను. మరొక వీధికి తీసుకుని వెళ్ళి గట్టిగా కేకలు వేయి అని చెప్పింది. చిలుక చెప్పిన ప్రకారం వాడు మరొక వీధికి వెళ్ళి అరవడం ఆరంభించాడు. ఆ సమయమున ఆ పట్టణ వర్తకులలో శ్రేష్ఠుడైన మాణిక్యశెట్టి ఇంటిలో నుండి బయటకు వచ్చి, చిలుకను ఎంతకిస్తావురా అని అడుగగా వాడు 1000 వరహాలకిస్తాను అన్నాడు. అది విని ఆ శెట్టి, చిలుకేమిటి, 1000 వరహాలేమిటి, నీకేమైనా మతిపోయిందా అని అడిగినాడు. శెట్టి మాటలు విని చిలుకగా ఉన్న విక్రమాదిత్యుడు, శెట్టిగారు, నా మాట విని ఇతనికి 1000 వరహాలు ఇచ్చి కొందురు. నా వల్ల మీకు 1000 లాభం కలుగునట్లు చేసేదను. ఏ మాత్రము సందేహించక కొనుడు అని చెప్పగా మాణిక్యశెట్టి మిగుల ఆశ్చర్యపడి, ఇది మనుషుల కంటే ఎంతో చక్కగా మాట్లాడుచున్నది. ఇటువంటి చిలుకను నేనెన్నడూ చూడలేదు. దీనివల్ల లాభం ఉన్నను లేకపోయినను చూసిన వారికి ఆనందం కలుగును. ఇట్టి చిలుక నా ఇంట ఉన్న ఊరిలో ఉన్న వారందరూ మెచ్చుకొందురు అనుకుని 1000 వరహాలు ఇచ్చి ఆ చిలుకను తీసుకొనెను.
బోయివాడు చిలుక తనకు చేసిన సహాయమునకు మిక్కిలి సంతోషించి తన గృహమునకు పోయెను. మాణిక్యశెట్టి తన కుమారుడగు సోమసుందర శెట్టికి ఒక దుకాణమును క్రొత్తగా పెట్టెను. మనిషి వలె చక్కగా మాట్లాడుచున్న ఆ చిలుకను తన దుకాణమును ఉంచిన దానిని చూచుటకై తన దుకాణమునకు అనేక మంది రాగలరని తలచి తండ్రికి నచ్చచెప్పి సోమసుందరుడు ఆ చిలుకను ఒక అందమైన పంజరములో ఉంచి దుకాణము అందు ఉంచెను. ఆనాటి నుండి చిలుక దుకాణమునకు వచ్చిన వారిని, అయ్యా మీకేమి కావాలను అని అడిగి వారికి కావలసిన సామానులు ఇమ్మని పనివారికి చెప్పి ఇప్పించుచు సరసమైన ధరలు చెప్పి సరుకు అమ్మునట్లు చేయుచుండెను. దాని ప్రవర్తన ఈ నోట ఆ నోట పట్టణములోని వారందరికీ తెలిసిపోయినది. వారు దూరమని భావించక తమకు అవసరం లేకపోయినను ఆ దుకాణమునకు వచ్చి సరుకులు కొనుచు చిలుక మాటలు విని ఆనందించుచు వెళ్ళసాగిరి. అందువల్ల సోమసుందర శెట్టి దుకాణమునకు స్వల్ప కాలములోనే విశేష లాభము వచ్చెను. చిలుక కారణముగా తమ దుకాణమునకు విశేష లాభము గొప్ప పేరు లభించుచున్నందున శెట్టి కుటుంబంలోని వారు దానిని తమ అదృష్ట దేవతగా భావించి ఎంతో ప్రేమగా పెంచుచుండిరి. ఆ పట్టణంలో సుందరి అని ఒక వేశ్య ఉండెను. దానితో సరస సల్లాపములాడుచు హాయిగా కాలము గడుపుటకై పట్టణంలో గల ధనవంతుల అనేకులు పోవుచుండిరి. అట్టి వారిలో సోమసుందర శెట్టి ఒకడు. రాజంతటి వారు కూడా తన స్నేహము కోరి వచ్చుచున్నందున సుందరికి విపరీతమైన గర్వము కలిగినది, విపరీతమైన ధనదాహము కలిగినది. దానికి రాజు వద్ద చాలా చనువు ఉన్నది. అది ఎవరిని ఏది కావాలని కోరినా ఇవ్వవలసినదే, లేకుంటే వారి మీద ఏవేవో నేరములు చెప్పి రాజుతో శిక్ష విధింపచేసేది. అందువల్ల అందరూ భయపడుతుండేవారు. అది ఏది కావాలంటే అది కిమ్మనకుండా ఇచ్చేవారు. ఆ పట్టణంలో అది ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతున్నది. ఇలా జరుగుతూ ఉండగా ఆ వేశ్యకు మాట్లాడుతున్న చిలుక గురించి తెలిసింది. అటువంటి చిలుక తన వద్ద మాత్రమే ఉండాలనుకున్నది. అది సోమసుందర శెట్టి దుకాణమున ఉన్నదని తెలుసుకున్నది. అతడు నా మిత్రుడే, నేను కావాలంటే ఇవ్వకుండా ఉండడు, ఇవ్వకపోతే రాజుతో చెప్పి శిక్షింపచేస్తాను అని తలచి తన చిలకెత్తెను ఒక దానిని శెట్టి వద్దకు పంపింది. ఆ చిలకెత్తె శెట్టి దుకాణమునకు వచ్చి, సేట్ గారు, మా యజమానురాలు సుందరి మీకు బాగా పరిచయం ఉన్న వేశ్యారత్నం. ఆమె మీ వద్ద ఉన్న చిలుకను తెచ్చి తనకి ఇమ్మని చెప్పమన్నది. దీనికి మీరేమంటారు అని చెప్పింది. పంజరంలోని చిలుక ఆ మాటలు విని, శెట్టిగారు, ఆ నీచురాలి వద్దకు నన్ను పంపవద్దు. కడుపు వృత్తి చేసుకునే ఆమెకు నా అవసరం ఏమొచ్చింది? నన్ను ఆసరా చేసుకుని మరింతమంది వీటులను ఆకర్షించి ధనం సంపాదించాలనుకుంటున్నదేమో. అటువంటి పాపిష్టి దానింట నేను ఉండను. నన్ను ఎంత మాత్రమూ దాని వద్దకు పంపకండి అని పలికింది. చిలుక మాటలు విని ఆ చిలకెత్తె తెల్లబోయింది. తన యజమానురాల్ని దూషించినందుకు ఆగ్రహం పొందింది. గబగబా సుందరి వద్దకు వెళ్ళి చిలుక అన్న మాటలన్నీ చెప్పింది. ఆ మాటలు విన్న సుందరి ఆగ్రహం పట్టలేకపోయింది. దానిని ఎట్లయినను చంపి తినుకున్న నా పేరు సుందరే కాదు అని ప్రతిజ్ఞ చేసింది. వెంటనే ఆ చిలుకను పంపకున్నా రాజుతో చెప్పి శిక్ష విధింపచేస్తాను. నిన్ను కూడా ఇక ముందు నా గుమ్మం తొక్కనీయను. వెంటనే నీ సంగతి తెలియజేయవలసిందని చిలుకత్తెతో సోమసుందర శెట్టికి కబురు చేసింది. ఆ కబురు విని శెట్టి గజగజా వణికిపోయాడు. చిలుకను పంపడం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కానీ దానితో స్నేహంగా ఉండాలన్నా, శిక్ష నుండి తప్పించుకోవాలన్నా చిలుకను పంపక తప్పదు అని నిశ్చయించుకొని చిలికత్తెకు ఇచ్చి వేసుకు పంపాడు. చిలికత్తె తెచ్చిన పంజరములోని చిలుకను చూచి సుందరి పట్టరాని కోపంతో, ఇది నన్ను చాలా అవమానించి నానా దుర్భషలాడినది కనుక ఈ చిలుకను చంపి దీని మాంసము వండిపెట్టుము, అంతవరకు నాకు నిద్ర పట్టదు అని ఆజ్ఞాపించెను. తన యజమానురాలి ఆజ్ఞ విని చిలుకత్తె ఆ పంజరమును లోనికి తీసుకొని పోయి దానిని చంపదలిచి పంజరము నుండి బయటకు తీసెను. అప్పుడు విక్రమార్కుడు, ఇదే సమయం ఆలసించిన ప్రాణమునకు ముప్పు వచ్చును, ఎట్లయినా తప్పించుకొని పోవలను అని తలచి రెక్కలను టపటపా కొట్టి గోళ్లతో ముక్కుతో ముఖము మీదను చేతులపైనను గట్టిగా రక్కెను. చిలుకత్తె ఆ బాధకు ఆగలేక చిలుకను విడిచిపెట్టెను. చిలుక తప్పించుకొని ఆకాశమునకు ఎగిరిపోయాను. అట్లు పోయి ఆ పట్టణమును గల విష్ణు ఆలయం వద్దనున్న చిలుకలతో కలిసిపోయాను.
చెలికత్తె చిలుక పారిపోయినందుకు సుందరి బాధించునని భయపడి వేగముగా ఒక పక్షిని కొని తెచ్చి దానిని చంపి దాని మాంసం వండి సుందరికి పెట్టెను. సుందరి అది చిలుక మాంసమే అని నమ్మి పూర్తిగా తిని నా పంతం చెల్లించుకుంటుని అని తలచి సంతోషించెను. మరునాడు సుందరి పువ్వులు పండ్లు మొదలగునవి తీసుకొని విష్ణాలయములోనికి పోయెను. ఆమెను చూచి చిలుక రూపమునున్న విక్రమాదిత్యుడు కూడా గుడిలోకి పోయి గర్భగుడికి సమీపమునున్న స్తంభమునెక్కి ఆమె చర్యలను గమనించుచుండెను. సుందరి ప్రతి శనివారం నాడు, ప్రతి ఏకాదశి నాడు, పర్వదినములలోనూ తప్పక విష్ణాలయమునకు పోయి విశేష పూజలు చేయుచుండెను. అట్లే ఆనాడు కూడా పూజలు జరిపించెను. గర్భగుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణము చేసి స్వామి ఎదుట చేతులు జోడించి నిలబడి, స్వామి నా యందు దయ ఉంచి మోక్షం ప్రసాదించుడు. ఎంత కూర్చొని తిన్నను తరుగునంత ధనము సంపాదించుతుని. నాకు ధనధాన్యముల కొరత లేదు. ముక్తిని అనుగ్రహించినదే చాలు అని కోరుకుని తరువాత ఇంటికి పోయెను. చిలుక రూపమునున్న విక్రమాదిత్యుడు ఆమె మాటలన్నీ విని దీనికి తగిన శాస్తి చేయుటకిప్పుడు మంచి మార్గము దొరికినది అనుకుని సంతోషముతో వెళ్ళి మిగిలిన చిలుకలతో కలిసిపోయి ఆనందముగా గడుపుచుండెను. పిమ్మట ఒకనాడు సుందరి మామూలు ప్రకారము దేవుని పూజించుటకై విష్ణాలయమునకు వచ్చుచుండెను. ఆమె రాకకే ఎదురుచూచుచున్న చిలుక వేగముగా గుడిలోకి పోయి విష్ణుదేవుని విగ్రహము వెనుక నక్కి ఉండెను. మరికొంతసేపటికి సుందరి గుడిలోకి వచ్చి భక్తి శ్రద్ధలతో దేవుని పూజించి స్వామి ఎదుట నిలబడి తనకు ముక్తి ప్రసాదించమని కోరుచుండెను. అప్పుడు చిలుక రూపమునున్న విక్రమాదిత్యుడు, సుందరి, నీ గుణగణములకు మెచ్చితిని. నీవు నన్ను చాలా కాలము నుండి భక్తి శ్రద్ధలతో పూజించుచున్నావు. నీ భక్తికి మెచ్చితిని. నిన్ను బొందితో వైకుంఠమునకు పంపెదను. వచ్చే శనివారం నాడు నీ గురించి వైకుంఠము నుండి దివ్యరథము రాగలదు. ఈ లోపుగా నీవు నీ సంపాదన అంతను పేద సాధలకు పంచిపెట్టవలను. దేహాభిమానమును వదిలి గుండు చేయించుకొని నామము పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి రాత్రింపగళ్ళు భజనలు చేయవలను. శనివారం సాయంత్రం సరిగా 5 గంటల వైకుంఠం నుండి దేవ విమానము వచ్చును. అది సరిగా ఈ గుడి ముందు ఆగును. అది వచ్చులోపుగా నీవు బాజా భజంత్రీలతో భజనలతో ఊరేగుతూ ఇచ్చటికి వచ్చి సిద్ధముగా ఉండుము. విమానం రాగానే నీవు ఎక్కి కూర్చుండవలను. 5 నిమిషముల కంటే అది ఎక్కువసేపు ఉండదు. ఇవన్నీ జాగ్రత్తగా వింటివి కదా. ఇక సంతోషముగా ఇంటికి పోయి ఆ విధముగా చేయుము. భూలోకమున నీ వంటి పుణ్యాత్ములు అదృష్టవంతులు లేరు అని చెప్పాను. చిలుక చెప్పిన మాటలని విష్ణుదేవుడే చెప్పినాడని సుందరి నమ్మి స్వామికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, దేవదేవ, ఈ దీనురాలిపై ఇంతకాలమునకు దయ కలిగినదా స్వామి? మీ అనుగ్రహము పొందిన నేను ఎంతో అదృష్టవంతురాల్ని. మీరు చెప్పినట్లే చేసేదను అని పదే పదే చెప్పి సంతోషముగా ఇంటికి పోయెను. దేవుడు తనకు బొందితో వైకుంఠము పోవునట్లు చేయుటకు వరమిచ్చినందుకు సుందరి పట్టరానంత సంతోషము కలిగి మరునాడు ఉదయమే లేచి చక్కగా ముస్తాబై పల్లకిలో కూర్చుండి మహారాజు వద్దకు పోయెను. సుందరి వచ్చినందుకు రాజు ఎంతో ఆనందించి వేళకాని వేళ ఇంత అకస్మాత్తుగా వచ్చిన కారణము ఏమిటి అని అడుగగా సుందరి జరిగిన సంగతులన్నీ చెప్పి, నేను బొందితో వైకుంఠమేగు వేడుకను చూచుటకు దేశ విదేశములోనున్న రాజులందరినీ పిలిపించమని, తమ రాజ్యములోనున్న వారందరికీ ఆ విషయము తెలియనట్లు చాటింపు వేయించమని కోరెను. రాజును మంత్రియు ఆ సంగతి విని ఎంతో ఆనందించి, నీ వంటి అదృష్టవంతులు ఎచ్చటనూ లేరు అని మెచ్చుకొని, నీవు కోరినట్లు తప్పక చేయుదుము. నీ వలన నాకును మన రాజ్యమునకు గొప్ప పేరు కలుగును కదా అని అంగీకరించి వెంటనే దేశములకు ఆ వార్త పంపిరి. ఆయా దేశముల రాజులందరినీ ఆహ్వానించిరి. తమ రాజ్యమంతటా చాటింపు వేయించిరి. పిమ్మట సుందరి తన బంధుమిత్రులందరినీ పిలిపించి తాను బొందితో వైకుంఠమునకేగి భగవంతుని సన్నిధిన ఉండుటకు వరం పొందినానని, తనను తోడ్కొని పోవుటకు శనివారం సాయంత్రం 5 గంటలకు విష్ణుదూతల దివ్య విమానం తీసుకొని వత్తురని జరిగిన సంగతులన్నీ చెప్పెను. ఆ వార్త విని అందరూ ఆమె గొప్ప అదృష్టవంతురాలని కొనియాడి ఆ వేడుక చూచు సమయం ఎప్పుడు వచ్చునా అని నిరీక్షించసాగిరి.
ఇంతలో శనివారం రానే వచ్చినది. ఈ లోపుననే ఆమె ఇండ్లు, భూములు, వాహనములు, నగలు మొదలగు వాటన్నిటినీ అమ్మి విశేష ధనము ప్రోగు చేసి ఆ ధనమంతయు పేద సాధలకు దానం చేసినది. తల గొరిగించుకొని కాషాయ వస్త్రములు ధరించి రాత్రి పగళ్ళు భజనలు చేయించు కాలము గడిపెను. దేశముల నుండి ఆ వేడుక చూచి ఆనందించవలనని రాజులు, పట్టణ ప్రజలు లక్షలాదిగా వచ్చి గుడి చుట్టూను చేరిరి. ఆ వింత చూచి ఆనందించవలనని విక్రమార్కుని చాడ తెలుసుకొనదలచి దేశములో తిరుగుచున్న బట్టి కూడా వచ్చి ఒక చోట నిలబడును. బట్టిని చూచి చిలుక రూపమునున్న విక్రమాదిత్యుడు గుర్తించి ఎంతో ఆనందించుచుండెను. మరికొంతసేపటికి సుందరి బాజాభజంత్రీలతో భజన బృందముతో గుడికి వచ్చెను. అప్పటికి 4:30 గంటలైనది. మరి ఒక అరగంటలో దివ్య విమానం వచ్చును కనుక ఈ లోపుగా స్వామిని దర్శించవలననుకుని సుందరి గుడిలోనికి పోయి, స్వామి, మీ ఆజ్ఞను తూచా తప్పక నెరవేర్చుతిని. దయుంచి దివ్య విమానమును రప్పించి నన్ను బొందితో వైకుంఠము చేర్చుడు అని ప్రార్థించి గుడి బయటకు పోయి విమానం రాకకు ఎదురు చూడసాగిన. 4:30 దాటినది, 5 అయినది, 5:15 అయినది, 5:30 కూడా అయినది. కానీ విమానం రాలేదు. విమానం రాకకు సుందరి ఆతృతగా ఎదురు చూస్తున్నది. ఆమెతో పాటు దేశముల నుండి వచ్చిన లక్షలాది ప్రజల ఆకాశం వైపు చూడసాగినారు. సుందరి నిమిషము ఒక యుగము వలె గడుపుచున్నది. క్రమముగా 6 గంటలైనది. విమానం రాలేదు. సుందరి నిరాశపడి ఆకాశం వైపు చేతులు జోడించి, భగవంతుడా, నా యందు అనుగ్రహము ఉంచి ఇకనైనా విమానము పంపుము, నన్ను నీ సన్నిధికి త్వరగా రప్పించుకొను అని ప్రార్థించుచుండగా చిలుక రూపమునున్న విక్రమాదిత్యుడు రివ్వుమని ఎగిరి వచ్చి ధ్వజస్తంభము మీద నిలిచి, ఓసి పాపిష్టిదాన, నీవు చేసిన పాపములకు బహుమతిగా భగవంతుడు నీకు దివ్య విమానము పంపుతానని చెప్పినాడా? అనేక మంది కొంపలు కూల్చిన కొలుటవగు నీకు మోక్షమిచ్చుదని అన్నారా? సోమసుందర శెట్టి దగ్గర ఉమగా బ్రతుకుచున్న నన్ను చంపి నా మాంసము తిని సంతోషించాలని ప్రయత్నించావు. నీ గర్వానికి తగిన ఫలితము ఇప్పుడు అనుభవించు. నీ పూజలకు మెచ్చి భగవంతుడు నీకు విమానం పంపిస్తాడనుకున్నావు. బొందితో వైకుంఠానికి వెళ్ళాలనుకున్నావు. నీకు తగిన శాస్తి చేయాలని దేవుడు చెప్పినట్లు నేనే అలా చెప్పాను. తెలిసిందా? వెళ్ళు. వైకుంఠానికి వెళ్తావో వల్లకాటికి వెళ్తావో వెళ్ళు. విమానం వస్తుందన్నమాట అబద్ధం. ఇక గుండుకు సున్నం పొట్లు పెట్టుకొని ఊరేగు. నిన్ను చూసిన తర్వాత మిగిలిన వేశ్యలైనా కొంచెం బాగుపడతారు అని పలికి పట్టి భుజముపై వాలింది. ఇతరులకు తెలియకుండా, సోదరా, నా జీవము ఈ చిలుకలో చిక్కి ఉన్నది, నీతో తీసుకుని పొమ్ము అని చెప్పాను. ఆ చిలుక పలుకులు విని అచ్చటికి వచ్చిన లక్షలాది ప్రజలు సుందరిని ఎగతాళి చేసిరి. వేలాది కొంపలు ముంచి సంసారాలు పాడు చేసిన వేసకు వైకుంఠం వస్తుందా అని నిందించసాగిరి. వారి ఎత్తుపొడుపు మాటలు భరించలేక, ఊరిలోని వారికి ముఖం చూపించలేక సుందరి నేలపై పడి తల కొట్టుకొని ప్రాణం విడిచింది. నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ చిలుక దానికి బాగా బుద్ధి చెప్పింది అనుకుంటూ ఎవరి దారిని వారు పోయారు. బట్టి భుజము మీద కూర్చున్న చిలుకను ఆ ఊరిరాజు తనకి ఇమ్మని కోరినాడు. సోమసుందర శెట్టి కూడా ఇమ్మని అడిగినాడు. అంతటా బట్టి ఆ చిలుక విక్రమాదిత్య మహారాజుదని, దాన్ని వెతుకుటకే తాను ఆ ఊరు వచ్చినట్లు ఇవ్వనందుకు అన్యదా భావించవద్దని చెప్పినాడు. విక్రమాదిత్యుని పేరు విని భయపడి రాజు మారు మాట్లాడక బట్టిని ఉచిత రీతిని గౌరవించి సాగనంపినాడు. పిమ్మట బట్టి చిలుక రూపమున ఉన్న విక్రమాదిత్యుని అతి రహస్యముగా ఉజ్జయినికి తీసుకుని పోయి అంతఃపురంలోనున్న ఒక రహస్యమైన స్థలములో ఉంచెను. రాజు శరీరంలో ప్రవేశించి ఉన్న కంసాలి జీవమును బయటకు పంపి చిలుక శరీరంలోనున్న విక్రమాదిత్యుని జీవమును ఆయన నిజ శరీరంలో ప్రవేశపెట్టు విధమును గూర్చి రాత్రింపగళ్ళు తీవ్రముగా ఆలోచించి తుదకు ఒక ఉపాయము పన్నెను. తన ఆలోచనను చిలుక రూపమునున్న అన్నగారికి చెప్పగా ఆయన, అట్లే చేయుము, నీ ఉపాయము అద్భుతముగా ఉన్నది అని పలికెను.
అంతటా బట్టి పురంలో గల రాణుల వద్దకెళ్ళి కపట విక్రమాదిత్యునకు వ్రతము పూర్తి అయినట్లు కబురు పంపుచున్నానని, అతడు ఒకవేళ మిమ్ము చూచుటకు వచ్చిన ఎడల వ్రతము పూర్తి అయిన తరువాత రోజున రాజు తరపు ఒక మేకపోతును, రాణుల తరపున ఒక మేకపోతును తెచ్చి ఆ రెండింటిని పోట్లాడింతురని, రాజు తరపు మేక గెలిచిన వెంటనే తనకు ఇష్టమైన రాణుల వద్దకు పోయి ఉండవచ్చునని, అట్లుగాక రాణుల తరపు మేక గెలిచిన 6 నెలల తరువాత మాత్రమే అంతఃపురంలోనికి పోయి రాణులను కలుసుకొను అవకాశం కలదని, ఇది మొదటి నుండి ఉన్న ఆచారమని చెప్పి పంపుడు అని బోధించెను. రాణుల వ్రతం పూర్తి అయినదన్న వార్త విని విజయుడను కంసాలి ఎంతో ఆనందించి బట్టిని వెంటబెట్టుకొని అంతఃపురమునకు పోయి రాణులను పలకరించబోగా వారందరూ బట్టి చెప్పినట్లు చెప్పిరి. విజయుడు ఆ సంగతి మరచి వచ్చుతునని మరునాడు మేకపోతుల యుద్ధం జరిపించదమని చెప్పి అచ్చటి నుండి వెళ్ళిపో విజయుడు తన నివాసమునకు పోయి బట్టిని చూచి, మహామంత్రి, వ్రతం పూర్తి అయిన తరువాత ఇట్టి ఆచారము ఉన్నదని నాకు చెప్పలేదేమి అని అడుగగా బట్టి, మహాప్రభు, నాకు ఆ విషయము జ్ఞాపకము రాలేదు, అందుచే చెప్పలేకపోయి తిని మీకు వృధాశ్రమ కలిగించినందుకు క్షమించుడు అని కోరెను. అప్పుడు విజయుడు, సరే కానిమ్ము, ఇప్పుడు మన తరపున పోట్లాడుటకు ఒక మేకపోతు కావలను కదా, అది రాణుల తరపున ఉండే మేకపోతును అవలేలగా జయించగలదే ఉండవలను. అట్టి మేకపోతును నీవు స్వయముగా చూచి తీసుకురావలను. ఎంత ధనమైనను వెనుకాడక కొనితెమ్ము అని ఆజ్ఞాపించెను. బట్టి విజయుని మాటలు విని, రాజా, మీరింతగా చెప్పవలన మంచి బలము గల మేకపోతును కొని తెచ్చదను, మీరు నిశ్చింతగా ఉండు, మీ ఓటమి నా ఓటమి కాదా అని పలికి మెప్పించి అచ్చటి నుండి వెళ్ళిపోయాను. తన సేవకులను పంపి బాగుగా బలిసిన ఒక మేకపోతును తెప్పించి ఉంచెను. బట్టి అంతకు ముందే రాణుల తరపున పోట్లాడుటకు ఒక మేకపోతును తెప్పించెను. అది అనేక మేకలతో పోరాడి జయించినది, చాలా పౌరుషం కలది. కానీ రాజు తరపున పోట్లాడుటకు తెప్పించిన మేకపోతు కంటే సన్నముగా ఉన్నది, గట్టిగా నిలబడి పోట్లాడగల శక్తి లేనట్లు ఉన్నది. విజయుడు ఉదయమే లేచి బట్టికి కబురు పంపినాడు. బట్టి కొని తెచ్చిన మేకపోతుని తీసుకుని వచ్చి రాజుకు చూపించినాడు. రాజు ఆ మేకను చూసి, మంచి బలంగానే ఉన్నది, రాణుల తరపున పోట్లాడే మేకపోతును కూడా చూడాలని ఉంది అని అన్నాడు. బట్టి అతనిని తీసుకువెళ్ళి ఆ మేకను చూపించినాడు. దానిని చూచి విజయుడు, మన మేకపోతు ముందు అది నిలబడటానికి కూడా తగినట్లు లేదు, మన మేకపోతే గెలుస్తుంది, సందేహం లేదు అనుకుని సంతోషముగా తన నివాసమునకు వెళ్ళినాడు. ఉదయం 10 గంటలకు మేకల పోట్లాటకు అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ఒక ప్రత్యేక స్థలంలో రాజు, మంత్రులు, సేనానాయకులు, పురుషులు ఒక ప్రక్క కూర్చున్నారు. రాణులు, పిల్లలు, పురకాంతలు ఒక ప్రక్క కూర్చున్నారు. సరిగా 10 గంటలకు రాజు తరపు మేకపోతును, రాణి తరపు మేకపోతును ఒకదాని మీద ఒకదానికి ఉసుగొల్పి రంగంలో వదిలారు. రాణుల తరపు మేకపోతు రాజు తరపు మేకపోతుపై విజృంభించి పోరాడసాగి దాని ముందు నిలువలేక రాజు తరపు మేకపోతు వెనుకకు పోతున్నది. అది చూచి విజయుడు తన మేక ఓడిపోయే స్థితిలో ఉందని గ్రహించి భయపడసాగినాడు. అది ఓడిపోతే 6 నెలల వరకు రాణుల ముఖం చూడటానికి వీలు లేదు కదా అని భయపడుతున్నాడు. అతడు ఆతృతగా చూస్తున్నాడు. మేకపోతును ఎలాగైనా గెలిపించాలనుకుంటున్నాడు. ఇంతలో రాణుల తరపు మేకపోతు రాజు తరపు మేకపోతును తరిమి పొడిచి చంపింది. అది గమనించిన విజయుడు ఆ మేకను ఎలాగైనా బ్రతికించి గెలిపించాలనే నిశ్చయంతో సింహాసనంపై నిద్రపోవచ్చున్నట్లు నటించి తనకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్యా ప్రభావంతో తన జీవమును మేక శరీరంలో ప్రవేశపెట్టినాడు. అప్పుడు చనిపోయిన మేకపోతు పైకి లేచినది. దానిని చూచి బట్టి వెంటనే తన వద్ద భద్రముగా దాచిన చిలుకను పైకి తీసి, అన్నా, వెంటనే నీ శరీరమున నీ జీవమును చేర్చుము, ఆలస్యం ఏమాత్రము చేయకము అని హెచ్చరించగా చిలుక శరీరమునున్న విక్రమాదిత్యుడు సింహాసనంపైనున్న తన నిజ దేహములో ప్రవేశించి సింహాసనముపై కూర్చుండెను. అది చూచి బట్టి బ్రహ్మానందభరితుడయ్యెను. వెంటనే విజయుని జీవముతోనున్న మేకపోతును పట్టి చంపించెను. విజయుడు తన జీవమును ప్రవేశపెట్టుటకు మృతదేహం ఏదియూ లేక దుర్మరణము పొందెను. బ్రహ్మాదిత్యుడు తిరిగి తన దేహమును పొందినందుకు ఎంతో ఆనందించి
భట్టిని రాణులను వెంటబెట్టుకొని మహంకాళిని దర్శించి అనేక విధముల స్తుతించెను. విశేష పూజలు జరిపించెను. దేవి అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై తీర్థ విభూతులనిచ్చి ఆశీర్వదించెను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.